అందమైన కొండలు, పక్కనే పారే నది. నీటిలో తెల్లని హంసలు ఈదుతుంటాయి. ఒక అందమైన నదిలో కొన్ని హంసలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఒకరోజు వాటి దగ్గరకు ఒక కాకి వచ్చింది. నేను చాలా దూరం ఎగరగలను, మీరు నాతో పందెం కాస్తారా అని ఆ బడాయి కాకి అడిగింది. హంసలు సరే అన్నాయి. కాకి, హంసలు నదిపైన ఎగరడం మొదలుపెట్టాయి. కాకి తన శక్తిని గమనించుకోకుండా చాలా వేగంగా ఎగరడం మొదలుపెట్టింది. కాని హంసలు తమ శక్తిని మించకుండా నెమ్మదిగా ఎగురుతున్నాయి. బడాయికి పోయి వేగంగా ఎగిరిన కాకికి కొద్దిసేపటికి అలసట వచ్చింది. ఇక ఎగరలేకపోయింది. నీరసం వచ్చేసింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. నదిలో పడిపోతూ ఉంది. అప్పుడు హంసలరాజు దీన్ని గమనించింది. వెంటనే పడిపోతున్న కాకిని తన వీపు మీదకు ఎక్కించుకుంది. నెమ్మదిగా అవలి ఒడ్డుకు తీసుకెళ్ళింది. కాకికి తన తప్పు తెలిసింది. మళ్ళీ ఎప్పుడూ ఇలా తగని పందాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. నీతి: బడాయి పనికిరాదు, తన శక్తిని తెలుసుకుని ప్రవర్తించాలి.